to all. Good morning. Welcome back to my channel Havish and their mom talks. Today is Saturday vlog అనమాట. అంటే ఇటు వచ్చేసి Feb 28th. ఈరోజు ఏంటంటే స్పెషల్ మా ఓనర్ అంకుల్ అయితే రిటైర్ అవుతున్నారనమాట. అంకుల్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్. సో ఇంకా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఉంది. అంకుల్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. వెళ్దామని అయితే అనుకుంటున్నాం. వెళ్ళాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇంకా అందుకే ఈ వ్లాగ్ కూడా కంటిన్యూ తీద్దాము అని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమొరీ ఉంటుంది. మాకి ట్రాన్స్ఫర్స్ వచ్చి మేము షిఫ్ట్ అయినా అండ్ మా ఊరికి వెళ్ళిపోయినా ఈ హౌస్ ఖాళీ చేసి వేరే హౌస్కి వెళ్ళిపోయినా కూడా ఎప్పటికీ గుర్తుంటుంది అనేసి అయితే ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో రిటైర్మెంట్ ఫంక్షన్స్కి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. అండ్ ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలీదు. ఫంక్షన్ వచ్చేసి అంకుల్ వాళ్ళు స్కూల్లోనే కండక్ట్ చేస్తున్నారు అనమాట. అంకుల్కి అక్కడ చేసుకోవడమే ఫంక్షన్ ఇష్టం. సో అందుకే స్కూల్లోనే ఫంక్షన్ అయితే పెట్టుకున్నారు. ఇంకా మేము కూడా స్కూల్కే వెళ్ళాలి. 11కి అరౌండ్ 11కి అలా స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆంటీ వాళ్ళు. ఇంకా 11కి అయితే వెళ్ళాలి. చూద్దాం. నా 10th క్లాస్లో నేను స్కూల్కి వెళ్ళింది. మరి ఇప్పటివరకు అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఏదో కొంచెం హ్యాపీగా ఉంది నాకైతే అనమాట. ఆఫ్టర్ 10 years ఎగ్జాక్ట్గా 2016లో నా 10th అయితే కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు 2026 10 years అయింది. 10 yearsకి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాను. మెమొరీస్ ఎలా ఉంటాయో పిల్లలతో లెట్స్ సీ. అండ్ మా హవీష్ ఏం అల్లరి చేస్తాడో అక్కడే పిల్లలతో చూద్దాం. అండ్ ఎలా ఫంక్షన్ చేస్తారో కూడా తెలీదు. ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం. ఓకేనా? నాకేదో వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి అని అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయట్లేదు. నాకు లైఫ్ టైం మెమొరీ ఉంటుంది యూట్యూబ్లో అని మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రజెంట్ అయితే మా పిల్లలైతే పడుకున్నారు. ఇంకందుకే నేనైతే కొంచెం నర్లీగానే లేచాను అనమాట. పని చేసేసుకొని రెడీ అయితే అప్పటికి సెట్ అవుతుందని. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. అన్న అయితే ఇప్పుడే స్లోగా వస్తూ ఉన్నాడు. నా రంగోలీ అయితే ఇలా సింపుల్గా అయితే వేసాను అనమాట. ఇంకో సైడ్ అయితే పాలకైతే పెట్టాను, టీ చేయాలి. ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అనమాట. గ్యాస్ కూడా ఉంది అండ్ ఇండక్షన్ స్టవ్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి అయితే ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాం అనమాట. పిల్లలకి హాట్ వాటర్ కోసం యూజ్ అవుతుంది అని. అండ్ ఎప్పుడైనా ఒకసారి టీ, రైస్ ఇలా అయితే ఇండక్షన్ స్టవ్ మీద అయితే చేస్తాను అనమాట. దీపారాజన అయితే చేశాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయింది. మా దశ్వికి ఇందాకే లేచాడనమాట. చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. గట్టిగా అరుస్తా వాళ్ళమ్మ లేయలేదు. అందుకే దశ్విక్దే రాజ్యం అనమాట. హవీష్ లేచే వరకు. దశ్విక్లు హాయ్, సీ హియర్, హాయ్, సే హాయ్ కన్నా. హవీష్, దశ్విక్ హాయ్. నన్నలు హాయ్ కన్నా. డోర్ అయితే వేయించామన్నమాట. పిల్లలైతే అస్సలు ఉండడం లేదు. మా దశ్విక్ అయితే చాలా అల్లరి. అందుకే డోర్ వేయించుకున్నాం అనమాట. దేవుడి మూలకైతే ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది అనమాట గడపరు. కదా దశ్విక్లో? ఓం దశ్విక్ నాన్నలు. హవీష్ నానమ్మ, ఓం నానమ్మలు, ఓం నాన్నలు. దోశ విత్ చట్నీ అనమాట. తినాలి. మా హవీష్ అయితే తింటా ఉన్నాడు. మేమైతే తినేయాలి కదా హవీష్. నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడ మ్యూజిక్ వస్తుంది అనేసి అయితే నేనైతే మ్యూట్లో పెట్టాను అనమాట ఒరిజినల్ ఆడియోని. ఇంకా మేమైతే అలా స్కూల్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి పాతూరులో ఉంటుందన్నమాట. అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మా నైబర్స్ అనమాట. మా నైబర్ అక్క, మేము అక్క వాళ్ళే అనమాట. అంకుల్ వాళ్ళ హౌస్లో ఉండేది వాళ్ళే. అక్క వాళ్ళ పిల్లలు. ఈ విధంగా తీసుకొని పోవడం అంటే చాలా గొప్ప విషయం.
కాబట్టి ఆయన ఇంత ఉన్నతమైన 40 ఏళ్ల సుదీర్ఘ నిస్వార్థమైనటువంటి ఉపాధ్యాయులు ఎందరెందరో ఉన్నారు. మరి అందరూ తను మమేకమై అందరిలో కలిసిపోయి తన ఉద్యోగ జీవితాన్ని సాగించుకున్నాడు, పదవి విరమణ చెందుతున్నాడు. మరి ఇక్కడైతే పిల్లలు వచ్చి దర్శవిక్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారనమాట. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు కింద. మా హవీష్ ఎత్తుకుతా ఉన్నాడు అనమాట వాళ్ళ తమ్ముడిని, ఎక్కడున్నాడు అనేసి. వాడికి కనిపించట్లేదు. నేను కూడా ఎత్తుకొని వెళ్తానంటే బాగుంటుందిలే, పిల్లల్లో పిల్లలు ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే ఇంకా అలా ఇచ్చాను. మేము వెళ్ళినప్పటి నుంచి మేము వచ్చే వరకైతే పిల్లలు వదలలేదనమాట దర్శవిక్ని అయితే. ఇక్కడైతే మా హవీష్కి ఏదో కొత్తగా ఉందన్నమాట, అందుకు తిరుగుతూ ఉన్నాడు, చెక్ చేస్తూ ఉన్నాడు ఏంటి ఎలా ఉంది స్కూల్ అనేసి. రా డాడీ వెళ్దాంలా అని వాళ్ళ నాన్ననే చూపిస్తూ ఉన్నాడు అన్నమాట సిగ్నల్ చేసి. ఏ పిల్లలు కావాలా స్కూల్లో కూర్చుంటావా? Family. First of all, I would like to thank everyone for attending my beloved father retirement function. So today it's not just a retirement function, but it's a very proud moment for me because I am not only standing here as a guest, but as a proud daughter. My father has dedicated his 37 years of experience to his noble profession of teaching. So growing up, I had seen him waking up early, correcting papers in the late night, and shaping young minds. So while through his dedication and service, like he has won Uttama Upadhyaya Award on 25th of 5th September of 2023. So it's a very proud moment for all of us and our family members too. Congratulations, Dad, for that. And for everyone, he's a teacher. For me, he's like for his colleagues, he's a mentor. But for me, he's the first teacher in my life. So I would like to thank my beloved father on this special occasion. Thank you for raising all three of us with care, strength, stability, and everything here we are today is all because of our parents. Thank you everything for that. And we are all so proud of you. We love you. I wish you all the health, happiness and prosperity and peacefulness and in his life. And today it's a big end of his professional journey. I would say it's not an end, but it's a beginning of a new chapter where he can spend his quality time with the family members and spend more time on traveling, exploring new places and start his spiritual journey as well. So I would like to thank everyone for giving me this wonderful opportunity. Thank you one and all. దర్శవిక్లో నిద్ర వస్తుంది. ఓహో డిజిటల్ ఇప్పుడు మీకు బోర్డ్స్ లేవా? ఆ టైంలో అసలు లేవు బోర్డ్సే మా టైంలో. యూట్యూబ్లో వస్తుంది వాక్ వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా. చూడు దర్శకి ఎంత బాగున్నది, నువ్వు పోవచ్చు కదా బాబు, నువ్వు పోవచ్చు కదా. థ్యాంక్ యూ సార్. చివరిగా పదవి విరమణ పొందుతున్నటువంటి ఓంకార్ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ఇంత ఓపికతో కూర్చొని మా మాటలు అన్నీ ఉన్నందుకు అందరికీ శుభాభివందనలు సార్. చూడండి దర్శవిక్ సార్ అయితే ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు మహా దర్శవిక్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి కదా. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. మేమైతే రిటర్న్ అవుతున్నాం లంచ్ అయితే చేసేసి.
స్మైల్. అనుకోకుండా మా నాన్న కూడా వచ్చాడనమాట అనంతపూర్కి. ఇంకా అలా నాన్నని మీట్ అయ్యి చిన్న క్లిప్ అయితే తీసాను, ఇందులో యాడ్ చేశాను చూడండి. డ్రైవర్ హవీష్, ఇది హవీష్. హవీష్ లారీలోకి ఎక్కినావు. దశ్వి దాదా లేదురా లేదు తాత కదా రావు. ఊరు పోతావా తాత? రావా? దా దిగు, ఇంకా దిగు. పాపం మీట్ అయ్యి నాన్నని పాపం మా నాన్న మా కోసం 1 hour నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ డేనే ఫంక్షన్కి వెళ్ళాం, ఇటు నాన్న వచ్చాడు. పాపం మా కోసం అలానే 1 hour వెయిట్ చేశాడు అక్కడే. ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంటికి కూడా రాలేదు. పాపం అక్కడే మన వాళ్ళని మీట్ అయ్యి మన వాళ్ళకి ఏవో స్నాక్స్ అనేది తెచ్చాడనమాట, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ పొజిషన్లో మా నాన్నని చూస్తుంటే చాలా అంటే చాలా ఫీల్ అనిపించింది అనమాట నాకైతే. పాపం ఒక్కడే అనమాట, క్లీనర్ కూడా ఉన్నాడు. నాన్న ఒక్కడే డ్యూటీకి వెళ్తాడు. లేట్ నైట్స్ డ్రైవింగ్స్ చాలా కష్టం యాక్చువల్లీ. బట్ ఇంకా తప్పదు, అలవాటు అయిపోయింది కాబట్టి. అలవాటైన ప్రొఫెషన్ తప్ప ఇంకా ఏదాన్ని చేయలేదు. అందుకే నాన్న అయితే అలా లారీకి వెళ్తాడు. ఏదో కొంచెం ఎమోషనల్ ఫీల్ అయితే అనిపించింది అనమాట. అంటే ఆ డస్ట్కి. నాన్న వచ్చేసి రెడ్ సాయిల్ అనమాట, అంటే ఎర్రమట్టిని అయితే తోలుతూ ఉన్నాడు. లోడ్ ఉంది ఆల్రెడీ వెహికల్లో. ఫస్ట్ చూసి అయితే ఎమోషనల్గా ఫీల్ అనిపించింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా ఫైనల్లీ అలా ఫంక్షన్ అండ్ మా నాన్న మీటింగ్. ఈ డేలో అయితే అనుకోకుండా 2 స్పెషల్ ఈవెంట్స్. ఒకటి ఫంక్షన్, ఇంకొకటి మా నాన్నని మీట్ అవ్వడం. నాకైతే స్పెషల్ అనమాట మా నాన్నని మీట్ అవ్వడం. ఇంకా అలా అయితే అయిపోయింది. వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day.